మామిడికాయలతో హల్వా చేసుకుంటాను మనం. ఇప్పుడు ఆమ్లా ఒక గిన్నెడు, ఒక కటోరడు బెల్లం, 2 కటోరలు, ఈ కప్తో 2 కటోరల మామిడికాయ ముక్కలు. మనం పోయిన బ్యాండ్ పెట్టుకొని కొద్దిగా పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకుందాం. ఇది సగం పోసిన నూనె, ఇలా నూనె పోసుకొని మనం ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. కొంచెం కారం వేసిన, చెంచాడు కారం వేసిన, మామిడికాయ ముక్కలు వేసిన, బెల్లం వేసిన, ఇంత ఉప్పు వేసిన. ఇది మంచిగా కలుపుకుందాం. బెల్లం పుల్లగా కారం కమ్మగా ఉంటుంది. బెల్లం అంతా కరిగింది. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి అడుగంటకుండా. మామిడికాయ బెల్లం ఉడుకుతుంది. బెల్లం వేసినాం కాబట్టి పులుపు కాబట్టి మంచిగా నీళ్ళు ఉన్నాయి. మంచిగా ఇలా ఈ ముక్కలన్నీ మంచిగా ఉడకాలి. ఉప్పు, కారం, నూనె దగ్గర పడాలి. దగ్గర పడ్డది మామిడికాయది, కొంచెం దగ్గర పడాలి. ఎందుకంటే ఇది పులిపోయినా బెల్లం కదా కరుగుతుంది. ఏ సీజన్ అప్పుడు ఆ సీజన్ చేసుకొని తినాలి మంచిగా. మామిడికాయలు అప్పుడు పచ్చి మామిడికాయలు ఎన్ని తీళ్ళంటే అన్ని తీళ్ళ చేసుకోవాలి. మంచిగా ఉన్నది, కమ్మగా కాదు. ఇంత మంచిగా ఉంటే అంత కమ్మగా అంటే అంత కమ్మగా ఉన్నది. ఈ బెల్లం తినని వాళ్ళు, సింగరేం జాబ్ చేసేటోళ్ళకైతే పక్క ఇది మంచిగా. బెల్లం తినరు కదా వాళ్ళు, ఇట్లా ఒక్క చెంచా, రోజుకి 1 చెంచా వేసుకొని తిన్నారు అనుకో, వేసుకొని కడుపులకు దుమ్ము ధూళి పోయినా కానీ మంచిగా పనిచేస్తుంది. మామిడికాయ బెల్లంతో చేసుకున్న ఆమ్లా రెడీ అయింది. ఈ సింగరేం జాబ్ చేసేటోళ్ళకైతే మంచిగా పనిచేస్తుంది ఇది. ఎట్లయినా బెల్లం తినరు కదా, రోజుకి 1 స్పూన్ తిన్నారనుకో మంచిగా కడుపులో ఉన్న దుమ్ము ధూళంతా మంచిగా కడుపులోకి వెళ్ళి మంచిగా సాఫ్ అవుతుంది కడుపు. ఇది 1 చెంచాడు కారం వేసిన తినడు, చెంచాడు ఉప్పు వేసిన, 2 కప్పుల మామిడికాయ ముక్కలకు 1 కప్పు బెల్లం వేసిన. కమ్మగా ఉన్నది నిజంగా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. మామిడికాయ సీజన్ కదా, పుల్లటి మామిడికాయలు తీసుకొచ్చుకొని మంచిగా తురుముకొని, ఇంకా తురుముకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. తురుముకున్న మంచిదే, ఇట్లా ముక్కలు చేసుకున్న మంచిగా. అయితే ముక్కలు చేసిన. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ఫాలో అవ్వండి.